హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అందరూ మర్చిపోతున్నారు, లైక్స్ ఎక్కువ రావట్లేవు. లైక్స్ ఎక్కువ రాకపోతే మన వీడియోస్ అయితే వైరల్ అవ్వవు. ఇలాంటి మంచి వీడియోస్ తీసుకురావడానికి నాకు కొంచెం మోటివేషన్ అనిపించాలి అని అంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా నుండి ఇక్కడ విజయవాడలో ఎగ్జిబిషన్స్ ఇష్టం ఉంది అని అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలానే అంటే ఎక్కడన్నా వేరే దూరంగా ఉన్న వాళ్ళైతే వీడియోని చూసి, విండో షాపింగ్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి మరి వీడియో నచ్చుంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇది అడ్రస్ వచ్చేసి విజయవాడలో సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఉంది కదా, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు. ఎప్పుడు ఇక్కడ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారో అక్కడేనండి. ఇది ఫిబ్రవరి 23 నుంచి 29 వరకు కండక్ట్ చేస్తున్నారు. అదర్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడైతే వీళ్ళు ఎగ్జిబిషన్ని కండక్ట్ చేస్తున్నారు. ఎంట్రన్స్ ఛార్జ్ వచ్చేసి 30 రూపీస్ ఉందండి పర్ హెడ్. అలానే చిన్నపిల్లలు 5 ఇయర్స్ లోపు వాళ్ళకైతే ఫ్రీ ఉంది. మార్నింగ్ 11 టు ఈవినింగ్ 9 వరకు ఉంటుంది. ఇక్కడ మనం షాపింగ్ చేయాలి అని అంటే మనం 30 రూపీస్ ఛార్జ్ అయితే పెట్టుకొని వెళ్ళాలి కదండి. అక్కడికి వెళ్ళినాక మనకు అక్కడ ఎక్స్పెన్సివ్గా కనిపిస్తాయి కొన్ని స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉన్నవి. ఈ చిన్న బుట్టలే వీళ్ళు ఇంత రేట్ చెప్పారంటే ఇక మిగిలిన ఎంత రేట్ చెప్తారో అని చెప్పి కనీసం అడగడానికి కూడా మనం మొహమాట పడతాము. ఎందుకంటే బార్గెనింగ్ సెక్షన్ లేదు, ఫిక్స్డ్ ప్రైస్ కాబట్టి. అందుకని నేను ఇక్కడ ఫస్ట్ నేనేం తీసుకున్నానో చూపిస్తున్నా. ఎందుకనంటే ఎవరికన్నా యూజ్ అవ్వచ్చు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఇవి కొనుక్కోవచ్చు. విండో షాపింగ్ చేసినట్టు ఉంటుంది. ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపిస్తే మీకు యూజ్ అవుతాయి అనుకుంటే కొనుక్కోగలుగుతారు కదా, అందుకని ముందుగానే చూపిస్తున్నా. ఎందుకంటే చాలామంది వీడియోని లాస్ట్ వరకు చూసి ఉండకపోవచ్చు, చూస్తారో లేదో తెలియదు కదా. అందుకని ఈ నాబ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. నా దగ్గర ఈ గ్లాస్ జార్స్ ఉన్నాయి. వాటికైతే ప్లాస్టిక్ ఇచ్చారనమాట పైన నాబ్స్. ఇవి నేను హోమ్ సెంటర్లో తీసుకున్న ఈ జార్స్. అయితే వీటికి నేను ఎప్పటి నుంచో సిరామిక్కి సంబంధించి ఏదన్నా అంటే పక్షులు కానీ అలాంటివి ఏమన్నా సెట్ చేద్దాం అనుకున్నా. అలానే నేను కొన్ని క్రాఫ్ట్స్ కూడా చేసి పెట్టుకున్నా. కానీ నాకు ఎందుకో ఎప్పటి నుంచో వీటి మీద బాగా ఇష్టం ఉందండి. ఇలాంటివి పంకిన్ మోడల్లో ఉన్నాయి కదా. అయితే ఇవి కొనాలి అని అంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చూసాను. 6 పీసెస్ వచ్చేసి 300, 400 అలా ఉన్నాయి. అది సైజ్ ఎంతో కూడా మనకు ఐడియా ఉండదు అనమాట. ఇక్కడైతే మనం డైరెక్ట్గా చూసి తీసుకోవచ్చు. మనకి కలర్స్ కావాలనుకుంటే, మనకు ఒకే కలర్ కావాలనుకున్న తీసుకోవచ్చు. ఒకే కలర్లో చాలా డిజైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది చూసారా, ఇది పెద్దగా ఉంది. అదేమో రౌండ్గా పంకిన్ మోడల్లో ఉంది, కొంచెం హైట్ తక్కువ ఉంది. ఇదిగోండి, ఇవి 2 తీసుకున్నా నేను. ఇక్కడ ఏంటంటే ఇది ఈచ్ 150 రూపీస్ పడిందండి. సైజు చిన్నదైనా పెద్దదైనా అదే సైజ్ అదే రేట్ అంట. నేనైతే 100కి 3 ఇవ్వమని అడిగాను, కానీ వాళ్ళు ఇవ్వలేదు. ఇంకా అలాంటప్పుడు సర్లే అని కొంచెం పెద్దవి తీసుకున్నా. అలా అని మనం అత్యాశకు పోయి పెద్దవి తీసుకుంటే మనం చిన్న జార్లకు పెట్టాలంటే అవి మరీ ఎక్కువైపోతాయి. అందుకని నా దగ్గర ఈ జార్స్ ఉన్నాయి కదా, వీటికి తీసుకుందాం, ఈ పెద్దవి బాగుంటాయి అని అనిపించి ఇలాంటివి 2 తీసుకున్నా. ఇంకా వేరే మోడల్స్ చూశాను కానీ కలర్స్ లేవండి. ఓన్లీ సేమ్ కలర్వి 2 పీసులు ఉన్నాయి. ఇందాక మీరు ఎల్లో చూసారు, వేరే జార్కి పెట్టాను. అలాంటివి అయితే ఇదిగోండి, ఇలాంటివైతే ఇంకా వేరే వేరే కలర్స్ ఉన్నాయన్నమాట. ఆ వైట్ మీద బ్లూ గీతలు, పూలు అలా. నాకు ఆ ఎల్లో డిజైన్ నచ్చి అది తీసుకున్నా. అదేంటంటే కొంచెం పొడుగ్గా ఉండడం వల్ల అంత మంచిగా అనిపించలేదు. ఇక కాకపోతే ఏంటంటే 2 సేమ్ డిజైన్ ఎందుకులే, ఒకటి వేరేలాగా ఉంటే బాగుంటుందని తీసుకున్నా. ఇవైతే చిన్న సైజు అండి, వాటితో కంపేర్ చేస్తే ఈ పంకిన్స్ వచ్చేసి చిన్నవి. ఇవి కూడా నేను ఒక 4 పీసెస్ అయితే తీసుకున్నా. కలర్స్ చాలా బాగున్నాయి. నాకు సిరామిక్వి ఎందుకు ఇష్టం అంటే ఈ కలర్స్ అనేవి ఇష్టం అండి నాకు. డార్క్ కలర్స్ అట్లా మల్టీ కలర్స్ యూజ్ చేస్తారు కదా, మంచి టెంప్టింగ్గా అనిపిస్తాయి. డెకరేషన్కి చాలా బాగుంటాయి. అదే ఇవనుకోండి, మనం ఇలా గ్లాస్ జార్ వాటికి పెట్టుకోవచ్చు. డ్రెస్సింగ్ టేబుల్స్ ఉంటాయి కదా, వాటికి కూడా మనం సెట్ చేసుకోవచ్చు. లేదంటే కిచెన్లో ఈ మధ్యన చిన్న చిన్న చెస్ట్ ఆఫ్ డ్రాస్ పెట్టుకోవడం అలవాటైంది కదా అందరికీ, అలాంటి వాటికి కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే మనం డైరెక్ట్గా వెళ్ళి చూస్తున్నాం కాబట్టి మనకి లైట్ కలర్ ఇష్టమా, డార్క్ కలర్ ఇష్టమా, చిన్న సైజ్ ఇష్టమా, రౌండ్ మోడల్ ఇష్టమా, పంకిన్ మోడల్ ఇష్టమా, అక్కడ కనిపిస్తాయి మనకి క్లారిటీగా. ఇది కలర్ డల్ ఉందా, మంచిగా ఉందా అని చూసుకొని మనం తీసుకోవచ్చు. ఒక థీమ్ లాగా తీసుకునే వాళ్ళు ఉంటారు, మల్టీ కలర్లో తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఎవరి చాయిస్ వాళ్ళకి. కాబట్టి అలా తీసుకోవచ్చు. నేనైతే వెళ్ళిన రోజు స్టార్టింగ్ డే కాబట్టి 23 అంటే నిన్ననే వెళ్ళాను. ఈరోజు పోస్ట్ చేశాను, ఎవరైనా వెళ్తారు కదా అన్నట్టు. అలానే మనం 30 రూపీస్ పెట్టుకొని వెళ్తాం కదండి లోపలికి. వెళ్ళిన తర్వాత మనకు అక్కడ నచ్చుతాయి, కానీ కొనుక్కోవాలంటే కొంచెం టైం గ్యాప్ తీసుకుంటాం మనం. ఈలోపు మన హస్బెండ్, పిల్లలు ఉంటారు కదా, హడావుడి పెడతారు, మనం ఇవి మర్చిపోతాం. అందుకని నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నా. మీరు ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఆ సిరామిక్ అమ్మే వాళ్ళ దగ్గర, సిరామిక్ పాట్స్ అమ్మే వాళ్ళ దగ్గర ఇవి చూపించారనుకోండి స్క్రీన్ షాట్, వాళ్ళు మీకు ఇక్కడ ఉన్నాయని చూపిస్తారు. అవి లోపల వైపు పెట్టారనమాట, బయటికి కనబడట్లా. మీరు అడిగితే వాళ్ళు చూపిస్తారు. అందుకని మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు అంత హడావుడు లేదు కాబట్టి, నేను మా బాబాయ్ వెళ్ళాం కాబట్టి లీజర్గా అన్నీ చూసానమాట. అందుకని అప్పుడు నాకు ఇవి నచ్చగానే టక్కుమని తీసేసుకున్నా. ఇంకా మీకు కూడా ఎవరికైనా యూజ్ అవ్వచ్చేమో అన్నట్టు షేర్ చేస్తున్నా. ఇవి చాలా బాగున్నాయండి క్వాలిటీ. అలానే మనం ఇవి బయట కొనాలంటే కూడా మనకి ఆ వాచరు అవన్నీ కలిపి ప్రైస్ ఉండదా అండి, సింగిల్ పీస్ 50 రూపీస్. నాకు బడ్జెట్ ఫ్రెండ్లీనే అనిపించింది. ఇక మళ్ళీ ఛార్జీలు దండగా అయిపోతాయి కదా అని చెప్పేసి ఫస్ట్ ఒక 2 తీసుకున్నా పెద్దవి. ఆ తర్వాత చిన్నవి కూడా బాగున్నాయి కదా అని చిన్నవి తీసుకున్నా అనమాట. ఇందాక మీకు చూపించాను కదా ప్లాస్టిక్వి, అవి వచ్చినాయి అనమాట వీటికి. కానీ ఇప్పుడు ఇవి పెట్టేసరికి చూసారా ఎంత బాగున్నాయో, అందంగా అనిపిస్తున్నాయి కదా. కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటే ఇంకా కొంచెం యూనిక్గా అనిపిస్తాయి. ఇందులో నేను కలర్స్ కూడా కొన్ని ఎక్కువ తీసుకున్నా కదా, చిన్న సైజువి కూడా. కావాలంటే చిన్నవి పెద్దవి అలా మారుస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇలాంటివి మనకి దొరికినప్పుడే మనం ఆలోచన లేకుండా మనకి ఎన్ని కావాలని తీసుకోవచ్చు. ఇక డెకరేషన్ ఇష్టపడే వాళ్ళైతే ఆల్రెడీ 1-2 సెట్లు ఎక్కువగానే పెట్టుకోండి, ఎందుకంటే ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించినాయి నాకు. మీరు కూడా అక్కడికి వెళ్ళి చూస్తారు కదా, నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోండి, మర్చిపోవద్దు. నేను తీసుకున్నవైతే చూపించేశాను కదా, ఒకవేళ మీకు కావాలంటే తప్పకుండా వెళ్ళినప్పుడు అది చూస్తారని అయితే మెన్షన్ చేశాను. మళ్ళీ ఒక్కసారి ఈ బిట్ని పెట్టాను, ఎందుకంటే ఇది దస్తకార్ బజార్ అండి. అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కండక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం ప్రైజీగానే అనిపిస్తాయి. మీరు కావాలనుకుంటే బార్గెన్ చేస్తే వాళ్ళు ఇచ్చారనుకోండి, నో ప్రాబ్లం కదా. ఇలాంటివి మనము ఇంకెక్కడికో వెళ్ళి తెచ్చుకోలేం కాబట్టి మనము ఇలాంటి ఎగ్జిబిషన్స్లో కొనుక్కోవచ్చు. మనకి ఏంటంటే ఛార్జెస్ ఉన్నాయి కదా, అందువల్ల మనం వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది. విండో షాపింగ్కి వెళ్తే అంటే మనం కొనుక్కోకపోయినా ఇలాంటివి మనం చూడడం వల్ల మనకు ఒక ఐడియా వస్తుందండి. ఎందుకంటే ఇవి చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఇలాంటి డెకరేషన్ ఐటమ్స్ పెడుతూ ఉంటారు. అవి ఎక్కడ దొరుకుతాయి అన్నది మనకి తెలియదు, అవి ఎంత ప్రైస్ ఉన్నాయి అన్నది కూడా తెలియదు కదా. ఇది వచ్చేసి దశావతారం సెట్ అండి. ఇది వేప చెట్టు కర్ర ఉంటుంది కదా, నీమ్ వుడ్, దాని మీద చెక్కిన ఈ బొమ్మలు అనమాట. అది 7000 చెప్పారు. ఇంకా బార్గెన్ చేస్తే ఏమైనా తగ్గిస్తారేమో, నాకైతే ఐడియా లేదు, కానీ నేను అడగలేదు. ఆ వినాయకుడు చూసారా ఎంత బాగుందో, అసలు చాలా బాగున్నాయండి. కానీ కొంచెం ఎక్స్పెన్సివ్గా అయితే ఉన్నాయి. ఎందుకంటే మ్యాంగో వుడ్ కంటే కూడా నీమ్ వుడ్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుందంట. ఎందుకంటే పెస్ట్ అలా ఏమి రావంటండి. అంటే మనకి వుడ్ అనేసరికి కొంచెం పురుగు పట్టడం, చెదలు పట్టడం అట్లాంటివి ఉంటాయి కదా, అటువంటివి ఏమీ ఉండవంట. అందుకని అవి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయని అయితే చెప్తున్నారు వాళ్ళు. అలానే ఇక్కడ మనకి హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అనమాట. అంటే తట్టలు, బుట్టలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. ఎవరికైనా ఇష్టం అనుకుంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేస్తే మీకు ఇక్కడ ఉంటాయి కాబట్టి చూడొచ్చు. క్వాలిటీ కూడా మీకు ఇంకెక్కడన్నా తక్కువలో అనిపిస్తే అప్పుడు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. క్వాలిటీ రిఫరెన్స్ అనేది మనకి ఒక ఐడియా వస్తుంది కదా. ఇక్కడ ఈ వుడ్ అంతా కూడా నీమ్ వుడ్డేనండి. అందుకని ప్రతి ఒక్క వస్తువు కూడా కొంచెం కాస్ట్లీగా అనిపించింది. ఇది వచ్చేసి 200 రూపీస్ అంటండి. చిన్నది, చాలా చిన్నదనమాట. ఇది వచ్చేసి స్కూపరు, ఇది కూడా అంతే 200 రూపీస్ అని చెప్పారు. ఇదేంటంటే నీమ్ వుడ్తో చేసింది కాబట్టి మనము బియ్యం కానీ అలాంటి వాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని పురుగు పట్టదు మెయిన్, అంటే ఈ వుడ్కి కూడా. అలానే ఇక్కడ పిల్లలకి సంబంధించినవి, అలానే ఈ స్పూన్స్ చూసారా, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే చూడండి, ఆన్లైన్లో చాలా ప్రైస్ ఉన్నాయి. మీరైతే ఇక్కడ చక్కగా క్వాలిటీ చెక్ చేయొచ్చు, క్వాంటిటీ ఎంత పడుతుందో కూడా చూసుకోవచ్చు. 150కి 2 అని చెప్పారండి. అవి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అక్కడికి వెళ్ళినట్టయితే మీకు ఐడియా వస్తుంది అనమాట. ఇలాంటి వుడ్ అమ్మే వాళ్ళ షాప్ దగ్గర మీరు వెతకొచ్చు. అంటే కనిపించకపోయినా మనం అవి స్క్రీన్ షాట్ తీసి ఉంచుకుంటే మనం వాళ్ళని చూపిస్తే వాళ్ళు వెంటనే మనకు తీసిస్తారు కదా. ఇవన్నీ కూడా మౌల్స్ అండి. ఇవి కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, కానీ చాలా మంచి కలెక్షన్ ఉందండి, క్వాలిటీగా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, తర్వాత క్లోత్ సెక్షన్ అయితే అసలు చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. అలానే ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా మరి నాకైతే ఐడియా లేదండి ఇవన్నీ ఏంటో. ఇవి పెయింటింగ్స్ టైప్లో ఉన్నాయన్నమాట. వీటిని మనం ఫోటో ఫ్రేమ్స్లో సెట్ చేసుకోవచ్చు. వీళ్ళైతే ఫోటో ఫ్రేమ్స్ ఇవ్వట్లేరు, ఓన్లీ ఇలానే ఇస్తారనమాట. అలానే ఇక్కడ ఇదంతా కూడా మ్యాంగో వుడ్కి సంబంధించిన చాపింగ్ బోర్డ్స్, సర్వింగ్ ట్రేస్, అలానే బౌల్స్. ఈ చిన్న ప్లాటర్ వచ్చేసి 600 రూపీస్ చెప్పారండి. ఇది మ్యాంగో వుడ్ కాబట్టి ఇది లైట్ వెయిట్గానే ఉంది. ఈ చాపింగ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా కొంచెం వెరైటీగా అనిపించినాయి, కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. బార్గెన్ చేశాను కానీ ఏమి తగ్గించినట్టు, అంటే తగ్గించి ఇస్తామనేది అనట్లేరు వాళ్ళు, ఏమి ఫిక్స్డ్ ప్రైజెస్ అని అయితే చెప్తున్నారు. కొన్ని చోట్ల ఏమన్నా తగ్గించవచ్చేమో విడిగా.
ఇక నేనైతే ఇక్కడ రోజ్ వాటర్ అనమాట ఇది. ఇక్కడ వీళ్ళేంటంటే ఇది మనకి ఫుడ్ ఐటమ్స్లో యూజ్ చేసుకోవచ్చు. అలానే మనం ఫేస్కి మనము మాయిశ్చరైజర్ లాగా యూజ్ చేస్తాం కదా, అవ్వన్నమాట ఇవి. ఇక్కడ వాళ్ళ ప్రొసీజర్ అంతా కూడా చెప్తుంది తను. ఇవి ఓన్లీ మనకి ఫేస్కి మాయిశ్చరైజర్గా వాడుకోవడానికి, అలానే ఫుడ్ క్వాలిటీ కూడా అంటే ఫుడ్ ఐటమ్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. నాకు ఆ అమ్మాయి అయితే చాలా చెప్పింది, చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక్కడ వర్క్ అంతా కూడా చూపించింది అనమాట. డైరెక్ట్గా ఎండలో పెట్టకుండా వాళ్ళు స్టీమ్కి పెడతారంట. ఆ వాటర్ నుంచి స్టీమ్ వస్తుంది చూసారా, ఆ స్టీము కలెక్ట్ చేసుకుంటారట. చాలా ఫ్రేగ్రెన్స్ ఉంది, చాలా బాగుంది. ఒక బాటిల్ వచ్చేసి 550 రూపీస్ చెప్పిందనమాట గ్లాస్ది. అది 250 ml. అలా కాకుండా మనకి ప్లాస్టిక్ బాటిల్లో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లాస్టిక్ బాటిల్లో కనుక తీసుకోవాలంటే 350 రూపీస్ అట. ఇది చూసారు కదా, స్టాల్ నెంబరు ఇచ్చాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి. ఎందుకంటే నాకు మంచిగా అనిపించింది అనమాట. నేను చూశాను, చాలా బాగా అనిపించింది. తెచ్చుకోలేదండి నేనైతే, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను. ఇక అందుకని నేను మళ్ళీ ఇప్పుడు వీడియో తీశాను కదా, మళ్ళీ నేను తర్వాత ఒకసారి విజిట్ చేస్తాను. ఎందుకంటే నాకు వీడియో తీయడమే సరిపోయిందండి. నాకేం కావాలో కూడా కొనుక్కోలేకపోయాను ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పుడు మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, అవి తప్ప నేను ఏమి కొనలేదు. ఇప్పుడు వీడియో చూస్తుంటే అరే నేను ఇది కావాలనుకున్నా అని అనిపిస్తూ ఉంది నాకు. మధ్యలో మళ్ళీ విజిట్ చేస్తాను. 29th వరకు ఉంది కాబట్టి. ఈ బాస్కెట్స్ అయితే భలేగా ఉన్నాయండి, అసలు ఇంత బాగున్నాయి. కానీ మరీ ఎక్స్పెన్సివ్గా అనిపించినాయి నాకు. అంత కాస్ట్ పెట్టి ఇవి తీసుకొని ఎక్కడ షాపింగ్ అంటే, కొంతమంది వాడతారండి మంచిగా ఇలాంటివి, బయటికి వెళ్ళినప్పుడు అలా తీసుకెళ్తూ ఉంటారు, చక్కగా యూజ్ చేసుకుంటారు. ఇంకా నేను యూజ్ చేయడం సంగతి పక్కన పెడితే అవి దుమ్ము కొట్టుకుపోతాయని భయం వేస్తూ ఉంటుంది నాకు. ఇంకా వాటిని క్లీన్ చేసుకోవాలి, మెయింటైన్ చేయాలండి. ఇంత కాస్ట్లీవి కొనుక్కున్నప్పుడు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఈ బాస్కెట్స్ కూడా భలేగా ఉన్నాయి. అంటే వీళ్ళ ఆర్ట్కి మనము ఫిదా అవ్వాల్సిందే అనమాట, అంత బాగున్నాయి. అంటే చాలా బాగా అనిపించినాయి. నెక్స్ట్ ఇదొక స్టాల్ అండి. ఇదంతా కూడా గ్లాస్ కలెక్షన్ అండి. చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి అన్నమాట. పెంగ్విన్స్, డాలర్స్, ఇట్లా మనం మెడలో లాకెట్లు లాగా వేసుకోవడానికి. ఇవి కాకపోతే ఇవన్నీ కూడా గ్లాస్వి. అక్కడ మీరు చూసి ఎంజాయ్ చేస్తారు చక్కగా. కొనుక్కోవడం సంగతి పక్కన పెడితే చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ మనం ఎక్కడికో వెళ్ళి చూడలేం కదా, ఇక్కడికి మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక 30 రూపీసే కదండి ఛార్జ్, పెట్టుకొని వెళ్ళిపోయి హ్యాపీగా ఈ ఐటమ్ ఇలా ఉంటుందా, వాళ్ళ ఆర్ట్ వర్క్ ఇలా ఉంటుందా అని చూడొచ్చు. ఎందుకంటే మనము యూట్యూబ్లో చాలామంది అదర్ స్టేట్స్ నుంచి పెట్టే వీడియోస్ని చూస్తారే, ఇది బాగుంది, ఎక్కడ దొరుకుతాయి, ఆన్లైన్లో ఎక్కడ దొరుకుతాయి అని వెతుకుతూ ఉంటాం కదా. అందుకని చెప్తున్నా, ఇలాంటి వాటికి వెళ్తే మనం క్వాలిటీ కూడా చూసినట్టు ఉంటుంది. మనకి అది బాగుంది అనిపిస్తే ఇక్కడైనా కొనుక్కోవచ్చు, లేదు అంటే ఆన్లైన్లోనైనా సెర్చ్ చేసి తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ క్వాలిటీ చూసుంటాం కాబట్టి అక్కడ ఆ రేటుకి మనకు ఆ క్వాలిటీ వర్త్ అయినా కాదా అని తెలుస్తుంది. ఇవి కూడా నీమ్ వుడ్తో చేసిన స్పూన్స్ అంట. అవి ఒక చిన్న బంచ్ అండి, అంటే 6 పీసెస్ కలిపి 300, 400, 500, 600 ఉన్నాయన్నమాట సైజెస్ని బట్టి. నేనైతే ఏంటి ఇంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అని చెప్పేసి చూశాను. ఇంటికి వచ్చినాక అమెజాన్లో ఇండస్ వ్యాలీ వాళ్ళే చూశాను, సేమ్ అవే అండి. ఇండస్ వ్యాలీలోనే రేట్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి అన్నమాట. ఏంటంటే వీళ్ళు కూడా చెప్పేది నేమ్ వుడ్డే అనమాట. మరి ఇండస్ వ్యాలీ వాళ్ళు కూడా అంతే కదా, నేమ్ వుడ్ అనే మెన్షన్ చేశారు. అందులో క్వాలిటీ ఏంటి, ఎంత ఉంటుంది అని మనకు ఎలా తెలుస్తుందండి, వాళ్ళు మాత్రం ఏం చెప్పారని. వీళ్ళైనా అంతే, వాళ్ళైనా అంతే. మనమైతే అక్కడ చేసే దగ్గర అయితే లేం కదా, అంతే ఇక. కాకపోతే ఏంటంటే మనకి ఎక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపిస్తుంది, మనం చూసాం కాబట్టి తీసుకుందామా అని అన్నది మన చాయిస్ అనమాట. ఇవన్నీ కూడా స్టోన్ వర్క్తో చేసినవండి. విగ్రహాలు, దీపలక్ష్ములు ఇలాంటివన్నీ ఉన్నాయి, కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. ఇవి మన లోకల్ వాళ్ళదే అనుకుంటా మరి. ఇది స్టాల్ అయితే ఎంత బాగున్నాయో చూడండి. ఇవి ఏంటంటే మంచిగా విల్లాస్ అలా ఉన్న వాళ్ళైతే చక్కగా ఇంటి ముందు వాటర్ వేసుకొని ఇట్లా పెడితే పక్షులు అవి వస్తూ ఫీడ్ తినడం, వాటర్ తాగడం, వాటర్లో స్నానం చేయడం అలాంటివి చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దేవుడి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. నాకు ఇష్టమైన సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇవన్నీ కూడా సిరామిక్ కలెక్షన్ అండి. అసలు ఎంత పిచ్చో నాకు సిరామిక్ అన్నా, గ్లాస్ వేర్ అన్నా, ఎందుకని అంత ఇష్టమో నాకైతే తెలియదు. కానీ అసలు వీటి కలర్స్ ఇవి చూస్తే అసలు ఊరికనే టెంప్ట్ అయిపోతాను నేను. ఇక్కడ అన్ని వీడియోస్ తీసుకుంటున్నా, రకరకాల యూనిక్గా ఉండే ఐటమ్స్ ఉన్నాయండి. కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపించినాయి, కొన్ని అయితే హైగానే ఉన్నాయి. మనం అడిగి తీసుకోవచ్చు అనమాట. 2-3 ఉన్నాం అనుకోండి, మనతో పాటు వాళ్ళు కూడా ఏమైనా కొనుక్కుంటే మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు. అన్నీ చాలా బాగున్నాయి. క్రాకరీ అయితే డెకరేషన్ ఐటము, గ్లాస్ జార్స్, అంటే జార్స్ మనం పచ్చళ్ళు అలా పెట్టుకునేవి. ఇక్కడ మెయిన్ ఏంటంటేనండి కలర్స్.
ఈ కలర్స్ మనం ఒరిజినల్గా చూస్తాం కాబట్టి అవి గ్లాసీ ఫినిషింగ్తో ఉన్నాయా, డల్గా ఉన్నాయా, ఆ పెయింటింగ్స్ అనేవి బాగున్నాయా అన్నది తెలుస్తుంది. ఇవైతే మాత్రం ఈ క్యాప్సికము 500 రూపీస్ అంటండి సింగిల్ పీస్, కానీ పెద్ద సైజులోనే ఉంది. ఈ పైనాపిల్ కూడా అంతే 500 రూపీస్. ఆ పక్కన యాపిల్ ఉంది కదా, యాపిల్, ఆ ఎల్లోది లెమన్, అవి కూడా ఈచ్ వన్ 500 రూపీస్ అంట. నేను చూశాను, అంటే కొందాం అనుకొని అడిగాను అనమాట రేటు. ఆ తర్వాత మీరు ఇందాక చూసారు కదా, నేను అవి తీసుకున్నాను, అవి ఇక్కడే తీసుకున్నాను అనమాట, సిరామిక్ లిడ్స్. ఒకసారి మీరు కనుక్కొని అక్కడ మీకు కావాలనుకుంటే తీసుకోండి. మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ వీళ్ళైతే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ రిలీజియన్కి తగ్గట్టుగా డ్రెస్సింగు, అలానే సాంగ్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. సాంగ్ చాలా బాగుందండి, ప్లే చేద్దాం అనుకున్నా మీరు కూడా వింటారని. కాకపోతే కాపీరైట్ వస్తుందేమో అని చెప్పేసి అయితే ఆగాను. ఈ పిల్లలు మాత్రం భలే క్యూట్గా ఉన్నారండి, చక్కగా అందంగా ఉన్నారు, నవ్వుతూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. కాసేపు నిలబడి అలా డ్యాన్స్ చూస్తూ ఉన్నా. సరే మీ అందరు చూస్తారని వీడియో అయితే షేర్ చేస్తున్నా. మరి వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. విజయవాడలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.